Find the current passing through 5 ohms resistance in the given circuit using Norton's theorem. ఇక్కడ ఇచ్చినటువంటి గివెన్ సర్క్యూట్లో 5 ohmsలో పోతున్నటువంటి కరెంట్ని విత్ ది హెల్ప్ ఆఫ్ నార్టన్స్ థియరం ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అడగడం జరుగుతుంది. ఇక్కడ నార్టన్స్ థియరానికి విషయానికి వస్తే ఇచ్చినటువంటి గివెన్ సర్క్యూట్ని మనం ఏం చేస్తున్నామంటే నార్టన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్గా మనం కన్వర్ట్ చేస్తున్నాం. అంటే ఈ ఇచ్చిన మొత్తం సర్క్యూట్ని ఈ రకంగా అంటే నార్టన్స్ కరెంట్ ఇన్ ప్యారలల్ విత్ నార్టన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అండ్ దిస్ కాంబినేషన్ కనెక్టెడ్ అక్రాస్ లోడ్ రెసిస్టెన్స్. ఇక్కడ లోడ్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఏదైతే పర్టికులర్ ఇంట్రెస్ట్ బ్రాంచ్ ఉంటుందో అంటే ఎక్కడైతే ఏ బ్రాంచ్లో అయితే లేదా ఏ రెసిస్టెన్స్లో అయితే మనం కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాము లేదా ఏ బ్రాంచ్కి అక్రాస్ వోల్టేజ్ మనం చూడాలనుకుంటున్నాము ఆ పర్టికులర్ బ్రాంచ్ని మనం లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఎల్ అని చెప్పి అనుకుంటాం. అంటే ఇచ్చినటువంటి గివెన్ సర్క్యూట్ని మొత్తాన్ని మనం నార్టన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్గా మనం కన్వర్ట్ చేస్తే ఈ సర్క్యూట్ నుంచి కరెంట్ పాసింగ్ త్రూ ఆర్ఎల్ అంటే ఐఎల్ అనుకుంటే అదేమవుతున్నది నార్టన్స్ కరెంట్ అంటే సింపుల్గా ప్యారలల్ సర్క్యూట్ కదా కరెంట్ డివిజన్ నార్టన్స్ కరెంట్ ఇంటూ ఆర్ఎన్ అదర్ రెసిస్టెన్స్ ఆర్ఎన్ బై టోటల్ రెసిస్టెన్స్ ఆర్ఎల్ ప్లస్ ఆర్ఎన్. ఇది మనకి కావాల్సినటువంటి రిక్వైర్డ్ కరెంట్ అంటే లోడ్ రెసిస్టెన్స్లో పోతున్నటువంటి కరెంట్. ఇప్పుడు ఈ నార్టన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్లో మనకున్నది ఏంటి నార్టన్స్ కరెంట్ ఈక్వలెంట్ కరెంట్ అదేవిధంగా నార్టన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆర్ఎన్ ఐఎన్ ఆర్ఎన్ ఈ రెండింటిని మనం ఫస్ట్ ముందుగా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ టు ఫైండ్ ఐఎన్ నార్టన్స్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఇచ్చినటువంటి గివెన్ సర్క్యూట్లో ఏదైతే లోడ్ రెసిస్టెన్స్ ఉందో లేదా ఇంట్రెస్ట్ బ్రాంచ్ ఉందో దాన్ని మనం రిమూవ్ చేసి ఆ ప్లేస్లో ఆ లోడ్ రెసిస్టెన్స్ టెర్మినల్స్కి అక్రాస్గా మనం షార్ట్ సర్క్యూట్ చేస్తాం. అంటే లోడ్ రెసిస్టెన్స్ రీప్లేస్ విత్ షార్ట్ సర్క్యూట్ లోడ్ రెసిస్టెన్స్ని షార్ట్ సర్క్యూట్తో రీప్లేస్ చేస్తాం. ఈ షార్ట్ సర్క్యూట్తో ఇక్కడ చూడండి జాగ్రత్తగా వచ్చిన గివెన్ సర్క్యూట్లో ఉన్నటువంటి లోడ్ రెసిస్టెన్స్ ఇది ఉన్నటువంటి ప్లేస్ ఇది దట్ ఈస్ 5 ohms. ఆ 5 ohms ప్లేస్లో మనం ఏం చేసాం షార్ట్ చేసి ఆ షార్ట్ సర్క్యూటెడ్ పాత్లో ఉన్నటువంటి కరెంట్ని షార్ట్ సర్క్యూటెడ్ కరెంట్ ఐఎస్సి ఆ షార్ట్ సర్క్యూటెడ్ కరెంటే మనకు కావాల్సినటువంటి నార్టన్స్ కరెంట్ ఐఎన్. షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ నార్టన్స్ కరెంట్ అక్రాస్ లోడ్ రెసిస్టెన్స్ టెర్మినల్స్కి అక్రాస్గా మనం షార్ట్ సర్క్యూట్ చేస్తే దాంట్లో పోయే కరెంటే నార్టన్స్ కరెంట్. ఇప్పుడు ఈ షార్ట్ సర్క్యూట్ పాత్లో మనం కరెంట్ని ఫైండ్ అవుట్ చేస్తే అది నార్టన్స్ కరెంట్ అవుతున్నది. దీన్ని విత్ ది హెల్ప్ ఆఫ్ మెష్ అనాలిసిస్ నేను ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. దానికోసం ముందుగా లూప్స్ని ఐడెంటిఫై చేసాం 3 లూప్స్ వాటి యొక్క లూప్స్ యొక్క కరెంట్ డైరెక్షన్ మార్క్ చేసుకున్నాం. అన్నిటిలో కూడా క్లాక్ వైజ్ కరెంట్ డైరెక్షన్ మార్క్ చేసాం. నెక్స్ట్ దీన్ని లూప్ కరెంట్ I1 అనుకున్నాం దీంట్లో లూప్ కరెంట్ I2 దీని లూప్ కరెంట్ I3. నౌ బై అప్లై కేవీఎల్ టు ది లూప్ 1కి మనం కేవీఎల్ అప్లై చేసినప్పుడు ఇక్కడ షార్ట్ కట్ మెథడ్లో నేను ఇక్కడ ఈక్వేషన్స్ రాయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ షార్ట్ కట్ మెథడ్ మనం చూద్దాం. కేవీఎల్ ఈక్వేషన్ రాసేటప్పుడు ఈ లూప్ 1కి ఈక్వేషన్ రాస్తున్నాను కాబట్టి ఆ లూప్లో ఉన్నటువంటి అన్ని రెసిస్టెన్స్ని యాడ్ చేద్దాం. 12 + 7 + 10 29 దాన్ని I1తో మల్టిప్లై చేద్దాం 29 I1 దాన్ని ఇక్కడ ఫస్ట్ లూప్కి ఈక్వేషన్ రాస్తున్నాం కాబట్టి టర్మ్ని ప్లస్గా తీసుకుందాం ప్లస్ 29 I1. నెక్స్ట్ ఇక్కడ 7 ohms అనేది లూప్ 3తో కూడా కంబైన్ అయింది కాబట్టి దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం -7 × I3 ఆ లూప్ కరెంట్ I3 -7 I3. అదేవిధంగా 10 ohms రెసిస్టెన్స్ అనేది ఇక్కడ సెకండ్ లూప్తో కనెక్ట్ అయింది కాబట్టి ఆ లూప్ కరెంట్ I2తో మల్టిప్లై చేసి దాన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం -10 I2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంకా వోల్టేజెస్ని మనం కన్సిడర్ చేద్దాం. వోల్టేజెస్ ఈ 30 వోల్ట్ వోల్టేజ్ సోర్స్ ఎలా ఉంది ఈ కరెంట్ డైరెక్షన్ -2 పొటెన్షియల్ రైజ్ అందుకని ఈజ్ ఈక్వల్ టు అవుతుందా +30 తీసుకున్నాం. నెక్స్ట్ ఇదే లూప్లో ఉన్నటువంటి సెకండ్ వోల్టేజ్ సోర్స్ ఎలా ఉంది +2 ద కరెంట్ డైరెక్షన్ +2 ఉంది ఈ వోల్టేజ్ సోర్స్లో అందుకని ఇట్ ఈజ్ అ డ్రాప్ అందుకని -15 తీసుకున్నాం. 30 - 15 ఈజ్ ఈక్వల్ టు 15. ఫైనల్గా ఇది వచ్చినటువంటి ఫస్ట్ ఈక్వేషన్ డైరెక్ట్గా మనకి ఈ ఈక్వేషన్ 1 అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా బై అప్లయింగ్ కేవీఎల్ టు ది లూప్ 2కి కేవీఎల్ అప్లై చేసినప్పుడు సేమ్ ఇదే రకంగా మనం
షార్ట్ కట్ మెథడ్లోనే మనం ఈక్వేషన్ రాసినప్పుడు ఫస్ట్ ఈ సెకండ్ లూప్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ అన్నిటిని యాడ్ చేద్దాం. 10 ప్లస్ 8 18, దాన్ని అదే లూప్ కరెంట్తో మల్టిప్లై చేసి దాని యొక్క వాల్యూ ప్లస్గా తీసుకుందాం. ప్లస్ 18i2 నెక్స్ట్ ఈ 10 ohms కామన్గా ఉన్న వాటిని మనం మాట్లాడదాం. 10 ohms అనేది లూప్ 1 కూడా సంబంధించింది కాబట్టి దీన్ని ఆ లూప్ 1 కరెంట్తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేద్దాం. -10i1. అదేవిధంగా ఈ 8 ohms రెసిస్టెన్స్ అనేది లూప్ 3తో కూడా సంబంధించింది కాబట్టి ఆ లూప్ కరెంట్తో మల్టిప్లై చేసి దాన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. అంటే -8i3 ఈజ్ ఈక్వల్ టు, ఇక వోల్టేజ్ సోర్స్ సంగతి వస్తే ఈ సెకండ్ లూప్లో ఉన్నటువంటి 15 volts వోల్టేజ్ సోర్స్ ఒకటి మాత్రమే ఉంది. ఇక దీంట్లో కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంది? సెకండ్ లూప్ కరెంట్ డైరెక్షన్ -2 అంటే పొటెన్షియల్ రైజ్, అందుకని ఈజ్ ఈక్వల్ టు అవుతల +15 తీసుకుందాం. ఇది ఎక్స్ప్రెషన్ నెంబర్ 2 అనుకుందాం. సిమిలర్లీ బై అప్లయింగ్ KVL టు ది లూప్ 3 కూడా మనం KVL అప్లై చేసినప్పుడు ఫస్ట్ లూప్ 3లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ అన్నిటిని యాడ్ చేద్దాం. 6 + 7 + 8 21, దాన్ని ఆ లూప్ కరెంట్తో మల్టిప్లై చేస్తే 21i3. అదే లూప్కి ఈక్వేషన్ రాస్తున్నాం కాబట్టి ప్లస్ తీసుకుందాం. నెక్స్ట్ కామన్గా ఉన్నటువంటి రెసిస్టెన్సెస్ గురించి మనం మాట్లాడితే ఇక్కడ 7 ohms రెసిస్టెన్స్ అనేది లూప్ 1కి కూడా సంబంధించింది కాబట్టి ఆ లూప్ కరెంట్తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేద్దాం. -7i1. అదేవిధంగా 8 ohms రెసిస్టెన్స్ అనేది లూప్ 2కి కూడా సంబంధించింది కాబట్టి ఆ లూప్ కరెంట్తో ఈ 8 ohmsని మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేద్దాం. -8i2 ఈజ్ ఈక్వల్ టు, ఈ లూప్లో ఎటువంటి వోల్టేజ్ సోర్సెస్ ఏమీ లేవు కాబట్టి పుట్ ఈక్వల్ టు 0. ఇది ఎక్స్ప్రెషన్ నెంబర్ 3. Now by solving equation 1, 2 and 3 we get i1, i2, i3. i1 ఎంత వచ్చిందండి? 1.738 amperes. అదేవిధంగా i2 2.476 amperes. i3 1.522 amperes. బట్ ఇక్కడ మనం ఇదంతా చేసింది దేనికోసం? IN కోసం. IN అంటే ఏంటి? ఓకే, షార్ట్ సర్క్యూటెడ్ కరెంట్. లోడ్ రెసిస్టెన్స్ అక్రాస్గా షార్ట్ సర్క్యూట్ చేసాం కదా, ఆ షార్ట్ సర్క్యూటెడ్ కరెంట్. ఈ షార్ట్ సర్క్యూటెడ్ కరెంట్ ఎలా వస్తున్నది? ఈ సెకండ్ లూప్ కరెంటే ఈ షార్ట్ సర్క్యూట్ పాత్రలో పోతుంది కాబట్టి ఇప్పుడు IN అంటే ఏంటి? i2, సెకండ్ లూప్ కరెంట్ i2 అవుతున్నది. అందుకని మనం రాసాం i2 ఈజ్ నథింగ్ బట్ IN. మనకు కావాల్సిన IN, నార్టన్స్ కరెంట్. IN is nothing but second loop current, that is equal to 2.476 amperes అవుతున్నది. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? నార్టన్స్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్. టు ఫైండ్ RTH లేదా RN అంటే థెవెనిన్స్ రెసిస్టెన్స్, నార్టన్స్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ రెండు కూడా ఒకటే. అవి రెండు సాల్వ్ చేయడానికి చెప్పే ప్రొసీజర్ కూడా ఒకటే అనుకున్నప్పుడు ఫర్ ది సేమ్ సర్క్యూట్ బోత్ ఆర్ సేమ్. RN, RTH రెండు కూడా సేమ్, ఒకటే అవుతుంది. అంటే ఏం చేస్తున్నామంటే ఇచ్చినటువంటి గివెన్ సర్క్యూట్లో లోడ్ రెసిస్టెన్స్ని రిమూవ్ చేసి ఆ రెసిస్టెన్స్ టెర్మినల్స్గా మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ది ఎంటైర్ సర్క్యూట్ చూస్తున్నాం. వెన్ వోల్టేజ్ సోర్సెస్ ఉంటే షార్ట్ సర్క్యూట్ చేస్తూ, కరెంట్ సోర్సెస్ ఉంటే ఓపెన్ సర్క్యూట్ చేస్తూ. మనకి ఇక్కడ 12 ohms 10 ohms దగ్గర మన దగ్గర ఏమున్నాయి? ఇచ్చినటువంటి గివెన్ సర్క్యూట్లో వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయి. ఈ వోల్టేజ్ సోర్స్ని ఏం చేసాం? మనం షార్ట్ సర్క్యూట్ చేసాం, అంటే రిమూవ్ చేసాం, అంటే ఇన్ ద సెన్స్ 0 చేసాం, అంటే షార్ట్ సర్క్యూట్ చేసాం. ఈ 30 volts 15 volts వోల్టేజ్ సోర్సెస్ రెండింటిని షార్ట్ సర్క్యూట్ చేసాం. షార్ట్ సర్క్యూట్ చేస్తే ఇక్కడ మొత్తం ఎంటైర్ ఈ సర్క్యూట్లో కేవలం ఓన్లీ రెసిస్టెన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఈ లోడ్ రెసిస్టెన్స్ టెర్మినల్స్గా మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని చూస్తే అదే మనకు కావాల్సినటువంటి నార్టన్స్ రెసిస్టెన్స్ లేదా థెవెనిన్స్ రెసిస్టెన్స్. బోత్ ఆర్ సేమ్ ఫర్ ది సేమ్ సర్క్యూట్ అండ్ ది ప్రొసీజర్ ఆల్సో సేమ్ ఫర్ ది బోత్ RTH అండ్ RN. ఇక్కడ సేమ్ దీన్ని ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ రెండు రెసిస్టర్స్ కూడా ఈ ఇచ్చినటువంటి ఈ ఉన్నటువంటి ఈ నెట్వర్క్లో సిరీస్లో కానీ ప్యారలల్లో కానీ లేవు. ఓకే, స్టార్ డెల్టా కాంబినేషన్స్ ఉన్నాయి. ఇది ఒక స్టార్,
ఈ 3 ఒక స్టార్, 7 6 12 ఒక స్టార్, 7 8 10 ఒక స్టార్, నెక్స్ట్ 6 7 8 ఒక డెల్టా. ఓకే, అంటే ఇక్కడ ఖచ్చితంగా మనం డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ కానీ చేయాల్సిన పరిస్థితి. అందుకని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే 1 2 3 మా టెర్మినల్స్ మార్క్ చేసినటువంటి డెల్టాని అంటే 6 7 8 ఓమ్స్ ఉన్నటువంటి డెల్టాని స్టార్గా మారుస్తున్నాం. ఓకే, స్టార్ బ్రాంచెస్ R1 R2 R3 మనకు తెలిసిన ఫార్ములాస్ R12 ఇంటూ R31 బై R12 ప్లస్ R23 ప్లస్ R31. అదేవిధంగా R2 ఈజ్ ఈక్వల్ టు స్టార్ బ్రాంచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెల్టా బ్రాంచెస్ R12 ఇంటూ R23 బై R12 ప్లస్ R23 ప్లస్ R31. అదేవిధంగా స్టార్ బ్రాంచ్ R3 ఈజ్ ఈక్వల్ టు R23 ఇంటూ R31 బై R12 ప్లస్ R23 ప్లస్ R31. ఇక్కడ R12 ఏమవుతున్నది 1 2 టెర్మినల్స్ మధ్య ఉన్నది అంటే 7 ఓమ్స్, R12 7 ఓమ్స్. అదేవిధంగా R23 ఏమవుతున్నది 2కి 3కి టెర్మినల్స్ మధ్య ఉన్నటువంటిది అంటే R23 ఈజ్ ఈక్వల్ టు 8 ఓమ్స్. అదేవిధంగా R31 1కి 3కి మధ్య ఉన్నటువంటి రెసిస్టెన్స్ 6 ఓమ్స్, R31 6 ఓమ్స్. వీటన్నిటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి R1 7 ఇంటూ 6 బై 7 ప్లస్ 8 ప్లస్ 6 2 ఓమ్స్ వస్తుంది R1. అదేవిధంగా R2 7 ఇంటూ 8 బై 6 ప్లస్ 7 ప్లస్ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 2.667 ఓమ్స్. అదేవిధంగా R3 8 ఇంటూ 6 బై 6 ప్లస్ 7 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 2.285 ఓమ్స్. మన ఫైనల్గా R1 R2 R3 వచ్చాయి. దీన్ని ఇవే టెర్మినల్స్ మధ్య మనం రీప్లేస్ చేసినప్పుడు దిస్ ఈస్ ది ఫిగర్ ఆర్ దిస్ ఈస్ ది నెట్వర్క్. డెల్టాని స్టార్గా మనం మార్చాం. ఇక్కడ 1 పాయింట్ దగ్గర R1ని మనం రీప్లేస్ చేస్తాం. R1 ఎంత, ఇది R1 ఎంత 2 ఓమ్స్. అదేవిధంగా పాయింట్ 2 దగ్గర R2ని మనం ప్లేస్ చేస్తాం. R2 ఎంత 2.667. అదేవిధంగా పాయింట్ 3 దగ్గర R3ని మనం ప్లేస్ చేస్తాం. R3 ఎంత, ఇది R3 2.285 ఓమ్స్. ఇప్పుడు ఈ నెట్వర్క్ని మనం గమనించినప్పుడు 12 ఓమ్స్ 2 ఓమ్స్ రెండు సిరీస్లో ఉంటున్నాయి. యాడ్ చేస్తాం, సిరీస్లో ఏమవుతుంది ఈక్వలెంట్ ఎడిషన్ యాడ్ చేస్తే ఏమవుతున్నది 14 ఓమ్స్. అదేవిధంగా 2.667 ఓమ్స్ 10 ఓమ్స్ రెండు సిరీస్లో ఉన్నాయి. ఈక్వలెంట్ ఎడిషన్ 12.667 ఓమ్స్. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ రెసిస్టెన్స్ని అలాగే వేసాం 2.285 ఓమ్స్. ఇప్పుడు ఈ నెట్వర్క్ను మనం గమనించినప్పుడు 14 and 12.667 ohms both are connected in parallel in the sense R equivalent is equal to product of the resistance by sum R1 into R2 by R1 plus R2 అంటే 14 into 12.667 by 14 plus 12.667 ఫైనల్గా R equivalent ఎంత వస్తుందండి మనకి ఇక్కడ 6.6665 ఓమ్స్. దాన్ని ఇక్కడ రీప్లేస్ చేసాం ఈ రెండింటి కాంబినేషన్కి బదులుగా. Now ఈ రెండు 6.65 ohms and 2.285 ohms both are connected in series, then equivalent addition అవుతుంది. ఫైనల్గా మనకు కావాల్సినటువంటి RTH వచ్చేసింది. RTH is equal to 8.935 ohms. RTH లేదా ఇదే ఏమవుతున్నది మనకి ఇప్పుడు ఈ పర్టికులర్ నార్టన్స్ థీరంలో ఇది RN అవుతున్నది. RN RTH RN అవుతున్నది. నార్టన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆర్ థెవెనిన్ ఈక్వలెంట్. ప్రొసీజర్ అయితే సేమ్. అయితే ఫైనల్గా మనకు వచ్చింది ఏంటి RN is equal to 8.935 ohms నార్టన్స్ రెసిస్టెన్స్. ఓకే, ఫైనల్గా మనం ఏమి ఫైండ్ అవుట్ చేస్తాం నార్టన్స్ కరెంట్ ఎంతండి 2.476 amperes. ఓకే, నార్టన్స్ కరెంట్ this is equal to 2.476 amperes. 2.476 amperes నార్టన్స్ కరెంట్. అదేవిధంగా నార్టన్స్ రెసిస్టెన్స్ మనం ఇప్పుడే చూసాము ఎంత వచ్చింది 8.935 ohms. అదేవిధంగా RL మనకు తెలుసు ఇచ్చినటువంటి గివెన్ సర్క్యూట్లో ఉంది 5 ohms అంటే RL is equal to 5 ohms. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అంటే కరెంట్ డివిజన్ రూల్ యూజ్ చేసి కరెంట్ పాసింగ్ త్రూ 5 ohms మనం చూసినప్పుడు ఏమవుతున్నది కరెంట్ పాసింగ్ త్రూ 5 ohms is equal to నార్టన్స్ కరెంట్ అంటే 2.476 into
Norton's resistance and 8.935 divided by sum of these two resistance and RL plus RN and 5 plus 8.935 ohms. ఓకే, ఫైనల్గా కరెంట్ పాసింగ్ త్రూ 5 ohms మనకేమొస్తుందండి? దీన్ని సింప్లిఫై చేస్తే చూద్దాం. Two 0.476 into 8.935 divided by 5 plus 8.935. Say మనకి ఫైనల్గా current passing through 5 ohms in the given circuit is equal to 1.587 amperes. This is the required answer. Current passing through 5 ohms in the given circuit is equal to 1.587 amperes, and that is with the help of Norton's theorem.